అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వీడియోలో వచ్చిన వెంటనే దీన్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి అవకాశం ఉండట్లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ ఆల్గరిథం ప్రకారం రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనే అది ఎక్కువ రికమెండేషన్స్ ఉంటుంది. మనకేమో పక్కన కేసులు ఉంటాయి, వాయిదాలు తిరగాలి, మరో పక్కన ఏదో కులంక సమస్య అంటే వెళ్ళాలి, పాలన చోట ఇబ్బంది ఉందంటే వెళ్ళాలి. ఇన్ని పనుల్లో ఇది నడవట్లేదు. కనీసం ఒక 10 రోజులైనా వచ్చిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. రాజ్యసభ సభ్యుల్ని ప్రకటించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం అంతా అదే, వేరే ఏ సమస్యలు లేవన్నట్టు అదే హాట్ టాపిక్ నడుస్తుందండి. రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్లో అండ్ ఇదే కదా ఇప్పుడు వైరల్ టాపిక్. వీరు ఎన్నికపై 13 అధికార ప్రకటన, పోటీ లేకపోవడంతో ఎన్నికల అంచనా. బేద మస్తానరావు గారు, సానా సతీష్ గారు, ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేశారో ఇక అక్కడి నుంచి మొదలైందండి. ఇప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళు, జనసేనలో ఉన్నవాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది, మాట్లాడుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది కూటమి పార్టీ సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఎవరిని నిర్ణయించాలి, ఎవరిని క్యాండిడేట్గా పంపించాలనేది అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళ ముగ్గురు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఒకవేళ ఆ పార్టీలో ఎవరికన్నా అసంతృప్తి ఉంటే, అంటే మాకు ఇవ్వకుండా మీరు పలానా ఆయనకి ఇచ్చారండి, లేకపోతే మాకు ఇవ్వాల్సింది పలానా ఆయనకి, ఇది ఉంటుంది ఆ డిస్కషన్. కానీ ఇందులో వైసీపీకి పనే ఉందండి. వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు? అసలు ఏ అర్హతలు ఉండాలండి? వైసీపీ వాళ్ళు లెక్క ప్రకారం ఒక వ్యక్తిని రాజ్యసభ పంపించడానికి, ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏం అర్హతలు ఉండాలి? అరే రాజ్యాంగం ప్రకారమే భారతీయ పౌరుడే ఉండాలి, 30 సంవత్సరాలు దాటి ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఉండాలి. అలాంటి బేసిక్ రూల్స్ ఉంటాయి తప్ప అంతకు మించిన అర్హతలు ఏముంటాయండి? సరే, ఇందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రచారం? సానాకు చాలా చేస్తున్నారటండి. రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీటీడీలో తీవ్ర విమర్శలు, ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం. సిబిఐ, ఈడీ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన. కొత్త నేతను అందలెక్కిస్తాం, తమ పరిస్థితి ఏంటంటే సీనియర్లు నిలదీస్తాం, ఎవరైనా చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ. అది సాక్షి వాళ్ళు రాస్తే, ఇదేమో వైఎస్ఆర్సీపీ అఫీషియల్. లోకేష్ సన్నిహితుడు సానా సతీష్పై ఆర్థిక నేరారోపణలు. హవాలా మనీ లాండరింగ్ కేసు, సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు, రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నట్లు ఆరోపణలు. అభియోగాలు ఆరోపణలేని రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఎప్పుడో మా జమానాలో, పురాతన కాలంలో ఎవరైతే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడో, లేకపోతే ఎవరైనా స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడో అలాంటి వాళ్ళకి అప్పుడు ఎప్పుడూ ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిజాయితీపరుడు వచ్చినా వాడి మీద ఏ తప్పుడు కేసులను పెట్టేస్తారు, తప్పుడు ఆరోపణలను చేసేస్తారు. చేసిన తర్వాత అభియోగాలు ఆరోపణలు లేని నాయకుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు మనకి? ఇప్పుడు అభియోగాలు ఆరోపణలని అందరి మీద ఉండేదే కదా, అందుకే కదా అఫిడవిట్లు ఇస్తారు. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు అఫిడవిట్లు చెప్పారు. మనం తనిఖీ చేస్తే ప్రతి ఒక్కరి మీద ఓ పుంజుడి కేసులు ఖచ్చితంగా ఉంటాయి. అవి తప్పుడు కేసులు అయి ఉండొచ్చు, లేదా నిజంగా చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే ఈ కారణాలతో సానా సతీష్ గారిని టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. నేను అడుగుతానండి ఒక ప్రశ్న. ఇప్పుడు సానా సతీష్ గారిని టార్గెట్ చేసేవాళ్ళని అడుగుతున్నాను నేను. సానా సతీష్ గారి మీద ఏవో ఆర్థిక నేరారోపణలు, ఏవో కేసులు ఉన్నాయని, మరి ఆ కేసులు ఏంటి మాకు తెలీదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మిని ఆయన దోచుకున్నది, లేకపోతే ఏపీలో ఇక పలానా నష్టం చేశాడు, పలానా కష్టం చేశాడు అన్నది మేమైతే ఎక్కడ వినలేదు. చాలామంది అనేది ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలయ్యాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైనాడు, ఎలాగైపోయాడు అన్నారు. జనరల్గా అదే మాటని ఆయన పాజిటివ్గా మాట్లాడాలనుకుంటే ఎలా మాట్లాడతారు తెలుసండి? అదే వైసీపీ వారు. సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైన తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాజ్యసభ అభ్యర్థిత్వానికి చేరుకున్న ఆ గొప్ప ప్రయాణాన్ని మీకు చూపిస్తాను చూడండి అంటారు. అరే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నవాడు, అది మన తెలుగోడు, అది మన గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాడంటే గర్వపడాలి. కానీ దాంట్లో నెగిటివ్ ఏముంటుందండి? ఏం చెప్పారండి వాళ్ళు? సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయా, అందుకని రాజ్యసభకు పంపించకూడదా? మరి పెద్ద మనిషి ఎవరు? ఈయన రాజ్యసభ ఎంపీ మాత్రమే కాదు, సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్. మొత్తం వైజాగ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరాన్ని నొల్లబెట్టి సంకలే తీసుకున్నాడు, 1000 ఎకరాలు. అంటే ఏ2గా ఈయన మీద ఉన్న కేసులు దాదాపు 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఎక్కడ? సిబిఐ, ఈడీలో. సానా సతీష్ గారి మీద అలాంటి ఛార్జ్షీట్లు ఏమి లేవు. ఛార్జ్షీట్లు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మేమి ఈయన దోచుకోలేదు. ఏమండి, ఇంకా చెప్పాలంటే అధికారులను ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏం పులిహార కలపలేదు. ఆ మహిళా అధికారుల భర్తలు వచ్చి లేదంటే సానా సతీష్ గారు నా భార్యకి ఇలా ప్రెగ్నెంట్ చేసాడండి అని ఆరోపణలు చేయలేదు. ఎలా విమర్శిస్తారండి మీరు? నాకు అర్థం కాదు సానా సతీష్ గారిని. పోనీ మన దాంట్లో ఉన్నవాళ్ళు ఏమైనా పద్ధతులు ఉన్నారా? మన దాంట్లో ఆరోపణలు కాదు, ప్రూవ్ అయిపోయాయి ఆల్రెడీ. సిబిఐ, ఈడీ కన్ఫర్మ్ చేసేసారు. ఒక భర్త వచ్చి కన్ఫర్మ్ చేసేసాడు. మరి అలాంటి ఆయన్ని మీరు రాజ్యసభకి ఎలా పంపించారు? మీకు ఏ హక్కు ఉంది ఈ రోజున మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని మీ పేపర్లోను, మీ సోషల్ మీడియాలోను రాయడానికి? ఇతను ఒక లెక్క అయితే ఇతనికి ఏ అర్హత ఉందండి? కనీసం ఈ ఫోటో చూపిస్తే
ఎవర్రో బాబు చెప్పండి అంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పలేరు అతని పేరేటో. ఏదో కొత్త కూడా తెచ్చాడు రాయిస్. ఏ మావాడు అంటే ఇతను ఎప్పుడు మావాడు అనుకుంటారు వైసీపీ వాళ్ళు కూడా, ఆశ్చర్యచకితులు అవుతారు. ఇతని పేరు పరిమళ్ నత్వాని. ఇతను ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఎవరయ్యా ఇతనంటే అంబానీ గారికి అనుంగు మిత్రుడు. మన రాష్ట్రం కాదు, గుజరాత్లో లేకపోతే ఎక్కడో ఉంటాడు ఈయన. ఆయన తీసుకొచ్చి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన రాజ్యసభ పంపించారు. ఏ అర్హత ఉంది ఈయనకి రాజ్యసభ పంపించడానికి? చెప్పండి, మీరు చెప్పండి. వైసీపీ కోసం ఏమైనా పనిచేసాడా? లేదా ఇక్కడ తెలుగు రాష్ట్రాల కోసం ఏమైనా పనిచేసిన వ్యక్తా? లేదా ఆయనకి రాజ్యసభ ఇస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమన్నా వాళ్ళ సమస్యలను ఏమన్నా పార్లమెంట్లో ఆయన ప్రస్తావిస్తాడా? కనీసం నాకు తెలిసిన ఒక్క ప్రశ్న కానీ లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ కానీ మన రాష్ట్రం తరఫున నేను చేసి ఉంటాడా? మీరు ఎలాగా క్వశ్చన్ చేస్తారండి మమ్మల్ని? మా పార్టీ నాయకుల నిర్ణయం, వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న 56% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అధికారం ఇచ్చారు. వాళ్ళ నిర్ణయం ఏది తీసుకున్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అర్థం. ఇందులో ఇప్పుడు మనకి ఇన్ని పెట్టుకుని మనం ఎలా విమర్శిస్తాం చెప్పండి? ఇక సానా సతీష్ గారి గురించి వస్తే, ఈయన ఏం చేశాడు అంటున్నారండి చాలామంది. పార్టీ కోసం ఏం చేశాడు, లేకపోతే ఆయన ఏం చేశాడని ఆయనకి ఇలా ఇచ్చారు పదవి అని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే చాలామందికి ఆయన గురించి తెలియపోవచ్చు. ఈయన మా జిల్లా నాయకుడు కాదు, నాకు తెలుసు. నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేశాడో ఏంటనేది నాకు తెలుసు, నాకు అవగాహన ఉంది. అంటే ఆయనతో అంత పెద్ద స్నేహం కానీ లేకపోతే గతంలో ఆయనతో నాకు ఏమైనా ఇవి కానీ ఏమీ లేవు. కానీ ఆ ఉన్న కొద్దిలోనే ఆయన గురించి నేను తెలుసుకుని కొన్ని విషయాలు చెప్తాను. ఆ ఆనందం సరిపోద్దని నేను అనుకుంటున్నాను. నేను అయితే నాలంటే చాలామంది అనుకుంటున్నారు, కొద్దిమందికి అది నచ్చపోవచ్చు. భేదాభిప్రాయాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. అందరినీ యాక్సెప్ట్ చేస్తూ నాయకుడు నిర్ణయం తీసుకోవాలంటే ఎవరూ తీసుకోలేరు. ఓ నిర్ణయం తీసుకుని మొత్తం 100 మంది ఒప్పుకునేలాగా ఎవరు చేయలేరు. కొంతమంది వ్యతిరేకిస్తారు. దాన్ని కూడా ఆ వ్యతిరేకించే హక్కు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంది. దాన్ని మనం కాదనలేము. అయితే సానా సతీష్ గారు కాకినాడ ఎంపీ సీట్ కోసం ఆయన ప్రయత్నించారు. ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని ఒక హామీ కూడా వచ్చిందని అప్పట్లో ఒక టాక్ నడిచింది. అయితే అనూహ్యంగా పొత్తు కుదరడం, ఆ కుదిరిన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనకి వెళ్ళింది. జనసేన కేటాయించినప్పుడు కూడా సానా సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తున్నారు కాకినాడ అని చెప్పి ఒక ప్రచారం చాలా భారీ ఎత్తున జరిగింది. మొత్తం ఈయన జిల్లా మొత్తం, కాకినాడ జిల్లా మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్స్, పవన్ కళ్యాణ్ గారితో జనసేన హోర్డింగ్స్, అలా మొత్తం చాలా భారీగా జరిగింది. భారీగా జరిగిందంటే చిన్న చితక ఖర్చు ఉండదు కదా. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, ఇప్పుడు అందరూ పార్టీ కోసం పనిచేసిన సీనియారిటీ చూసి ఇస్తారండి టికెట్లు. అప్పటికప్పుడు ఆయన సమర్థుడు, ఆ పలానా పారామీటర్లు లేని పార్టీకి ఉపయోగపడతాడు అనుకునే వాళ్ళు కూడా ఇస్తారు. ఆ క్రమంలో వస్తారు టికెట్ అనుకున్నారు అందరూ. అయితే అప్పుడు కూడా అనూహ్యంగా పరిస్థితులు మారి అది ఉదయ్ శ్రీనివాస్ గారికి కేటాయించారు. కానీ అప్పటికే ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడని ఒక టాక్ ఉంది. కానీ ఎక్కడ ఆయన మిస్ఫైర్ అవ్వకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, నన్ను పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు, నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత నన్ను ఇలా చేస్తారు అలా చేశారని ఆయన ఎక్కడ విమర్శలు చేయలేదు. పైగా కాకినాడలో ఒక మంచి ఆఫీస్, అంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక మంచి ఆఫీస్ నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు సడన్గా అనుకున్న 2 అవకాశాలు కూడా పోయిన తర్వాత కూడా ఎవరైనా అయితే సైలెంట్ అయిపోతారు. కొంతమంది అయితే విమర్శలు చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి. ఈయన రెండూ చేయకుండా అదే కట్టుబాటుతో అదే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారు. అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళాడు. నాకు తెలిసినంత వరకు 2024 ఎలక్షన్లో కాకినాడ జిల్లా, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పలానా కార్యకర్త నెగిటివ్గా ఉన్నాడు, ఆ కార్యకర్త కూటమికి వ్యతిరేకంగా ఉన్నాడంటే ఈయన వెళ్ళి మాట్లాడటం, చక్కదిద్దటం, వాళ్ళకి నచ్చ చెప్పాల్సినట్టు నచ్చ చెప్పడం, పార్టీకి అనుకూలంగా పనిచేసేలా ఇది చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాడు ఆయన. అంటే మాకు తెలిసిన వరకు మేము చెప్తున్నామండి. ఇప్పుడు అంత గట్టిగా పనిచేసినప్పుడు, చేతి కష్టపడిన డబ్బులు ఎన్నో కొన్ని ఖర్చు పెట్టుకున్నప్పుడు, పార్టీ కోసం పార్టీ అధినేత నిర్ణయాల మేరకు క్రమశిక్షణగా ఆయన ఉన్నప్పుడు ఒకవేళ రాజ్యసభ అవకాశం వచ్చింది, ఇస్తే ఏంటి తప్పేంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అంత ఎందుకు మనకి, ఎందుకని నా ఉద్దేశం. నేను టీడీపీలో ఉన్నవారినో జనసేనలో ఉన్నవారినో అంటలే, నేను ఓన్లీ వైసీపీ వాళ్ళని అంటున్నాను. ఎందుకంటే మన కూటమిలో ఉన్న వాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కడానికో లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళకి రైట్ ఉంది. అయితే ఈయన చేసిన పని అది. ఒక రాజ్యసభ సభ్యుడికి వెళ్ళడానికి పరిమళ నత్వానికి ఏ అర్హత ఉంది? లేదా విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి ఏ అర్హత ఉంది? ఈయన కనీసం పార్టీ కోసం పనిచేశాడు. విజయసాయి రెడ్డి ఏం చేశాడు చెప్పండి వైసీపీ కోసం? అతని వెనకాతలు కనీసం వైసీపీ అనే ట్యాగ్ లేకపోతే కనీసం 10 మంది కార్యకర్తలు ఉంటారా? ఓ చార్టెడ్ అకౌంటెంట్ అండి అతను. ఓ చార్టెడ్ అకౌంటెంట్ రాజ్యసభ సభ్యుడు అయిపోవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 1000 ఎకరాలను నొల్లబెట్టేసి సంకలెట్టేసుకోవచ్చు. కానీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆయన కష్టంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఎదిగితే ఎక్కడో కేసు అయింది, సిబిఐ కేసు, ఎక్కడో ఏదో కేసు అంటున్నారు. ఆ కేసులకి మన రాష్ట్రానికి ఏం సంబంధం?
నా కేసులో ఆయన ఏమైనా శిక్ష పడిపోయి జీవితకాలం శిక్ష చేసి బయటకు వచ్చాడా? కేసులు ఏమైనా వైసీపీ వాళ్ళు కొత్త? ఎవరి మీద లేవు సిబిఐ ఈడీ కేసులు? ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పక్కర్లేదు కదా. మొత్తం దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంటాడు ఆయన సిబిఐ ఈడీ కేసుల్లో. ఎందుకు ఇలా లేని దాన్ని ఒకటి అలా రప్చర్ క్రియేట్ చేయడం ఎందుకని ఖండిస్తున్నామండి మేమైతే వైసీపీ వాళ్ళని. మీరు కడుక్కోండి. కూటమి నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల్లో దయచేసి మీరు బుర్ర పెట్టొద్దు అని చెప్పి, ఒకవేళ బుర్ర పెడితే బుక్ అయిపోతారని కూడా చెప్తూ ఓ సలహా ఇస్తున్నానండి మీకు. ఇదండి సాన సతీష్ గారి క్రెడిబిలిటీ అండ్ క్యాడర్.